ఆయన ప్రేమించాడు సార్. ప్రేమించినందుకు మా భర్తే అన్నీ చేశాడు, మా మరిదికి హెల్ప్ చేశాడని ఆ పిల్ల తండ్రి వచ్చి ముగ్గురు వ్యక్తులతో వచ్చి నా భర్తని కిడ్నాప్ చేశాడు సార్. షాద్నగర్ పిఎస్కి అని చెప్పి తీసుకెళ్ళాడు సార్. నేను ఒక హాఫ్ అన్ అవర్లో షాద్నగర్ పిఎస్కి వెళ్ళాను సార్. అక్కడికి తీసుకురాలేదని పోలీసు వాళ్ళు చెప్పారు సార్. నేను ఇక్కడ వాళ్ళు ఎతికారు, 100కి కాల్ చేశారు, అన్నీ చేశారు, కానీ నాకు ఎంక్వైరీలో ఏం తెలియలేదు సార్. 12:30కి నేను కేసు ఫైల్ చేశాను సార్. 2 days నేను స్టేషన్ చుట్టూ తిరిగాను సార్. వాళ్ళు ఎతుకుతున్నామమ్మా అది ఇది అన్నారు. 3 days అయిన తర్వాత నాకు నా భర్త శవాన్నే చూపించారు సార్. ఇంకా వాళ్ళు ఎలా చంపారు ఏంటి అనేది తారీఖు నవంబర్ 12వ తారీఖు బుధవారం 12 గంటలకి సార్. బుధవారం 11 గంటలకు వచ్చి వాళ్ళు తీసుకెళ్లారు సార్ మా హస్బెండ్ని. చెప్పండి. షాద్నగర్ పిఎస్కి అని చెప్పి పిల్ల తండ్రి వచ్చి తీసుకెళ్ళాడు సార్. షాద్నగర్ పిఎస్కి వెళ్ళాను సార్. షాద్నగర్ పిఎస్కి వెళ్తే వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదమ్మా, ఇక్కడికి తీసుకురాలేదన్నారు సార్. అనేసరికి ఇక నేను 100కి కాల్ చేసిన సార్. 100కి కాల్ చేసినాను. వాళ్ళు మీ ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయా అని అడిగారు, ఎంక్వైరీ చేశారు సార్. వాళ్ళు వచ్చి 4 దాకా నేను పోలీస్ స్టేషన్లోనే ఉన్నా సార్. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఇక 2 days స్టేషన్ చుట్టూ తిరిగాను సార్. నీకు ఇంకా మనిషి దొరుకుతాడు అనుకున్నాను, కానీ 3 daysకి నాకు నవాబ్పేట మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ దొరికిందమ్మా, వెరిఫై చేయాలి అని సార్ నాతో చెప్పారు సార్. నేను చాలా భయపడ్డాను. మనిషి కిడ్నాప్ అయ్యాడు, దొరుకుతాడు అనుకున్నాను, కానీ ఇట్లా సజీవ దానం చేసి ఒక శవాన్ని తీసుకొచ్చి నాకు అప్పగిస్తారు అనుకోలేదు సార్. ఇంకా చాలామంది వచ్చారు, నాకు న్యాయం చేస్తాము అది చేస్తాము అన్నారు. ఇంతవరకు అయితే ఎవరూ రాలేదు సార్. నిందితులేమో స్టేషన్లో ఉన్నారు, మళ్ళా బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. నాకు కరెక్ట్ అయిన న్యాయం అయితే జరగాలి సార్. నాకు జాబ్ ఇస్తామన్నారు, ఇల్లు ఇస్తామన్నారు, ఇంతవరకు మాకైతే ఎవరు న్యాయం అయితే చేస్తలేదు సార్. ఇది కులం కూడా చెప్పు, ఇట్లా ఏసీలో మాదిగల్లా అని చెప్పి కుల కక్షల వల్ల నా భర్తను తీసుకెళ్ళి ఇట్లా చంపేశారు సార్. ఇంతవరకు న్యాయం అయితే చేస్తామంటున్నారు, ఏమీ జరుగుతలేదు సార్. నాకు ఇక లోపల ఏం జరుగుతుంది నాకైతే తెలియదు సార్. 8 మందిని అరెస్ట్ చేశామని అయితే చెప్తున్నారు సార్. మళ్ళా వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు. మాకైతే మంచిగా అనిపిస్తలేదు సార్. ఇప్పుడు బయటకు వచ్చినా కూడా రేపు మమ్మల్ని ఏమైనా చేస్తారన్న భయం కూడా మాకు ఉన్నది సార్. నేను ఎలా బతకాలి, ఏం చేయాలి? ఇంతవరకు అయితే నాకు ఇక అన్నారు గవర్నమెంట్ జాబ్ ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తామన్నారు, మా వాళ్ళకి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంతవరకు అయితే మాకేమీ చెప్తలేదు సార్. మళ్ళా వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటున్నారు, నన్ను తిప్పుతానే ఉన్నారు సార్. వాళ్ళకైతే మాకు న్యాయం, చంపిన వాళ్ళకైతే శిక్ష పడాలి సార్. మేమైతే ఒప్పుకోవట్లేదు. వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నాకు అసలు మేము ఒప్పుకోవట్లేదు సార్. కుటుంబం అంతా ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చా సార్? నేను ఎంతో దూరం నుంచి వచ్చి ఒక మనిషిని నమ్ముకుని నేను ఇక్కడికి వచ్చాను సార్. అట్లాంటి మంచి మనిషిని తీసుకెళ్ళి చంపనీకి ఏముంది సార్? ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సింది. తన బిడ్డను తీసుకెళ్ళింది ఒక వ్యక్తి, అయితే చంపాల్సింది ఇంకో వ్యక్తిని. అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి ఈయనకి ఏం కక్షలు ఏం లేవు కదా. కులాంతర వివాహం వల్ల ఇంతగానం చేస్తారా సార్ ఎవరికైనా? అది కూడా కరెక్ట్ చేయలేదు. అది కూడా కరెక్ట్ లేదు. రోజు ఈ పంచాయతీలు ఏంటో మాకేం అర్థమవుతలేదు సార్. చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. ఎవరు అయితే మళ్ళీ మా ఇంటి దిక్కుకి ఎవరు వస్తలేదు, మమ్మల్ని చూస్తలేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు సార్. నాకైతే కరెక్ట్ అయిన న్యాయం అయితే జరుగుతలేదు అనిపిస్తుంది సార్. కుటుంబం మొత్తాన్ని నాకు కరెక్ట్ అయిన న్యాయం అయితే కావాలి. నిందితులకైతే శిక్ష పడాలి సార్. మేమైతే కోరుకునేది అదే. నమస్కారం సార్ మీ అందరికీ. పేరు చెప్పండి. నా పేరు ఎర్ర మల్లేశ, ఎల్లంపల్లి, ఎర్రచంద్రయ్య మా నాయన. ఎల్లంపల్లి గ్రామంలో ఇప్పుడు కొన్ని రోజులు మేము ఇక్కడ వచ్చి, అంతకుముందు నేను షాద్నాలు ఉండేవాడిని. 30 సంవత్సరాలు షాద్నాలు ఉండేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం నాకు ఇక షాద్నాలు ఉన్నాము. ఇల్లు లేనందుకొరకు ఇల్లు వచ్చిందనే ఉద్దేశంతో ఇక్కడ ఊరికి వచ్చినాము. ఊళ్ళో పాత 100 ఏళ్ళ నాడు ఇల్లు అది పోయింది. మాకు ఇంకోటి ఏంటంటే ఇల్లు శాంక్షన్ అయింది అని చెప్పి ఎమ్మెల్యే గారు వాళ్ళు వీళ్ళు ఇచ్చినందుకు మేము ఇక్కడ వచ్చినాము. ఈ షాద్నాల ఉన్నోళ్ళం పిల్లలందరినీ మంచిగా చదివించుకున్నా. రాజశేఖర్ విషయంలో నా కొడుకు కోడలు ఇల్లు సర్వే లేనందుకొరకు ఆడ షాద్నాల కిరాయి ఎక్కువ ఉన్నారు. ఆ కిరాయి ఇంటి కాడికి వచ్చి
ఆమెను మోసం చేసి నిన్ను అదే చంద్రశేఖర్ ప్రేమించిందనే ఉద్దేశంతో నీ మరిది ఇట్లా చేసిండు అని చెప్పి ఆ చిన్న కొడుకు చంద్రశేఖరు భవానీ విషయంలో మాకు తెలిసిన కాడికి ఇద్దరికి ఏజ్ ఉన్నదని అనుకున్నాము. ఇక వాళ్ళ విషయంలో వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజశేఖర్ మీద కక్ష తీసుకున్నారు. చంద్రశేఖర్కు ఏజ్ ఉన్నదని చెప్పి 9/10 అదే 2025 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిగా చూడనందువలన ఇటువంటి ఘోరం జరిగింది. ఆ ఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ శ్రీనివాస్ రెడ్డి అదేంది మొయినాబాదు పిఎస్ వాళ్ళందరూ కలిసి ఆ వెంకటేశం కనుసైలలో ఇవన్నీ జరిగినాయి సార్. అందుకొరకు నా కొడుకు నష్టమైండు. అతన్ని చంపేవలసిన అవసరం లేకుండే సార్. మా చిన్నోనికి ఏజ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, అమ్మాయి ఇష్టపడే చేసుకుంటున్నది, వాడు బలవంతం ఏం చేయలేదు. ఇక వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారం పోలీస్ గిట్ట కరెక్ట్ వెరిఫై చేసింటే ఇటువంటి హత్యలు కాకపోవు, ఏవి కాకపోవు సార్. నా చిన్న కొడుకు చేసింది తప్పు ఒప్పో అదే రోజు తెలిసింటే ఇటువంటి అన్యాయము కాకపోతుండే, మా ఇంట్లో మా రాజశేఖర్ చావకపోతుండే. ఇక దయచేసి మీ అందరు నా బీద కుటుంబం అయింది సార్. ఇప్పుడు పరిస్థితి నా కుటుంబ బాధ్యత అంతా నా పైన ఉంది. నా పిల్లలు కూడా సరిగా చదవలేకపోయినరు. ప్రస్తుతం పిచ్చోళ్ళు లేక అయినాం సార్. మాకు ఎంతోమంది వచ్చి సహకరించిండ్రు. వాళ్ళు చనిపోయినప్పుడు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు మమ్మల్ని పలకరించిన నాదుడే లేడు సార్. ఇప్పుడు మేము భయపడుకుంటూ ఎన్ని రోజులు బతాము. నా కొడుకు ఇప్పుడు చంద్రశేఖర్ ఆయన భార్యను పెట్టుకొని భయపడుకుంటూ ఎక్కడ ఉండాలనో తలదాచుకోనికి మాకు ఎలాంటి ఇది లేదు సార్. మీరు పెద్ద మనుషులు ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ పెద్ద పెద్ద నాయకులు లీడర్లు రోజు వస్తే లక్షల కోట్లు సహకరిస్తున్నారు, ఎన్నిటికో చేస్తున్నారు. కానీ మా బీద కుటుంబాన్ని సహకరించి నా కుటుంబాన్ని నా పిల్లలను ఆదుకోవాలని మీ అందరికీ నా యొక్క నమస్కారాలు సార్.